వెల్కమ్ టు బ్యాట్ ఉమెన్ వ్లాగ్. ఒక ఆవిడ అందరినీ బెదిరించి అందరి దగ్గర ఫోన్లు డబ్బులు దొంగతనం చేస్తోంది. అప్పుడైనా బ్యాట్ ఉమెన్ అని అరిచారు. పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా పరిగెడుతూ వచ్చాను. ఆమెను కొట్టి ఫోన్లు డబ్బులు లాక్కున్నాను. పవర్స్ అన్ని నా బ్యాట్ ఉమెన్ రింగ్ లోనే ఉన్నాయని అతనికి చెప్పాను. సరే నా ఫోన్లు ఇవ్వని అడిగితే అతన్ని కొట్టి మాయమైపోయా. నేనే ఒక పెద్ద దొంగ మొహం దాన్ని. నేనెలా మీకు హెల్ప్ అవుతాను? పవర్స్ ఉన్న రింగ్ దొంగతనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. నన్ను కిడ్నాప్ చేసి నా రింగ్ ఎత్తుకెళ్లాలనుకున్నారు. మాయమైపోయింది ఫ్రెండ్స్. ఈ రింగ్ ఉండగా నేను ఎక్కడికైనా మాయం అవ్వగలను. ఈ డబ్బులు బ్యాగ్ అక్కడ పెడితే నేను తీసుకుంటానని ప్లాన్ చేశారు. రింగ్ జారి కింద పడిపోయింది ఫ్రెండ్స్. తీసుకుని ఎంజాయ్ చేయకుండా నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరు కొట్టుకున్నారు. అది ఫేక్ రింగ్ అని వాళ్ళకి తెలీదు. విరిగిపోయింది. ఒరిజినల్ నా దగ్గర ఉంది. బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు స్పైడర్ ఉమెన్ వ్లాగ్. ఒక అతను రోడ్డు మీద ఈ అమ్మాయిని ఏడిపిస్తుంటే స్పైడర్ ఉమెన్ అని గట్టిగా అరిచింది. హీరో రేంజ్ లో జంప్ చేసి వెళ్లి మరీ అతన్ని కొట్టేశాను. ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బటన్ నొక్కు, నేను వస్తానని చెప్పి సినిమాటిక్ రేంజ్ లో మాయమయ్యాను. ఇదంతా చూస్తున్న అతను ఆ బొమ్మెలా అయినా కొట్టేయాలని చెప్పి తన ఫోన్ తీసుకొచ్చి అమ్మాయి బ్యాగ్ లో పెట్టి స్పైడర్ ఉమెన్ అని గట్టిగా అరిస్తే అతనికి హెల్ప్ చేయడానికి నా వెబ్ యూజ్ చేసి బ్యాగ్ తీసుకొచ్చి చూసా. బ్యాగ్ లో ఫోన్ ఉంది కానీ ఈ అమ్మాయి చూస్తే అమాయకురాలు. అందుకే నా దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకున్నాను. స్పైడర్ టాయ్ దొంగిలించబడింది. అతను బటన్ నొక్కగానే పంచ్ ఇచ్చేసా. నేను మంచి వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతాను. మీకు ప్రాబ్లం వస్తే స్పైడర్ ఉమెన్ అని అరవండి. బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు సూపర్ ఉమెన్ వ్లాగ్స్. ఒక అతను పాపని కిడ్నాప్ చేసేస్తుంటే సూపర్ ఉమెన్ అని గట్టిగా అరిచింది. కమీడియన్ రేంజ్ లో షాక్ ఇచ్చి పాపని కాపాడాను. నా షాక్ కి అతనికి కళ్ళు తిరిగాయి. స్నాక్స్ తింటుంటే గొడవ చేసింది. పాపకు కూడా షాక్ ఇచ్చేసా. నాతో పెట్టుకుంటావా పాప? రోడ్ మీద ఫోటో తీయమని ఒక ఆవిడ నాకు ఫోన్ ఇచ్చింది. ఫోన్ తీసుకొని పారిపోయాను ఫ్రెండ్స్. నేను కూడా ఫోటోస్ దిగాలి కదా మరి. నాతోనే గొడవకు వస్తావా? నీ బ్యాగ్ కూడా కావాలి నాకు అని షాక్ ఇచ్చా. మీకు నా హెల్ప్ కావాలా? మీ ఊర్లో కూడా ఎవరికైనా షాక్ ఇవ్వాలంటే సూపర్ ఉమెన్ అని అరవండి. నా తల తన్నే ప్లాన్ వేస్తున్నారు. సూపర్ ఉమెన్ అనుకున్నారా? ఏమనుకున్నారు? మత్తు మంది ఇచ్చి నన్నే పడగొడదాం అనుకుంది ఈ అమ్మాయి. కానీ నా దగ్గర పవర్స్ ఉన్నాయి కదా. నాకేం కాలేదు ఫ్రెండ్స్. ఆ కచ్చిప్ తన్నే స్మెల్ చేసి కళ్ళు తిరిగి పడిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు దొంగ వ్లాగ్స్. ఒక అమ్మాయిని రోడ్ క్రాస్ చేయడానికి అడ్రస్ అడిగాను. చెప్పే లోపే గొంతు మీద కత్తి పెట్టి బంగారు గాజులు తీసిమ్మన్నా. ఈ కత్తే నా లక్ ఫ్రెండ్స్. పక్కనే ఒక అతను ఫోన్ మాట్లాడుతూ నుంచుంటే కత్తి చూపించి ఫోన్ లాక్కెళ్ళిపోయా. వెనక నుంచి వచ్చి నన్నే అటాక్ చేసింది. పొడి చేశాను ఫ్రెండ్స్. నాతోనే పెట్టుకుంటావా? ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? హ్యాండ్ బ్యాగ్ కూడా ఇవ్వి. తను దన్నం పెట్టినా నేను వదలలేదు. ఈ లోపు వాళ్ళిద్దరూ నా కత్తి తీసేసుకుందామని ప్లాన్ వేశారు. దొంగలించి నువ్వు చూసుకుని ఆనందపడే లోపే నా కత్తి తీసేసుకుని నా పీక మీద పెట్టి అన్ని ఇస్తావా చస్తావా అంటే ఇంకేం చేస్తాను ఇచ్చేసాను. ఈ అమ్మాయి మూవీ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చేసి రాజువయ్య అని పాట పాడి తన వస్తువులు అడిగింది. ఆ తన చేతిలో మోసపోయింది. బాగా అయింది కదా ఈ అమ్మాయికి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు కలుద్దాము. వెల్కమ్ టు జాంబీ వ్లాగ్. ఈ అమ్మాయిని జాంబీ చేద్దామని వాళ్ళ ఇంట్లో దూరాను. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో పడుకుని వెళ్ళిపోతానని అబద్ధం చెప్పాను. హెల్పే కదా చేసేద్దాంలే అనుకుంది. ఈ కంచం ఏంటి చిన్నగా ఉంది? ఫుడ్ పెట్టా. భోజనం లేదంట. స్నాక్స్ తో అడ్జస్ట్ అవ్వమంటుంది. అది కాదు, నీ చెయ్యి కావాలి తినడానికి. భయపడిందో ఏమో. అమ్మో దొరికేస్తాం. నీ చేతి వంట తిందాం అనుకున్నానులే. పిల్లిని చంపి దాని రక్తం తాగాను. నా శాడిజం మొత్తం పులి బొమ్మ మీద చూపిస్తుంటే చూసేసింది ఆ అమ్మాయి. భయపడుతూ ఏం చేస్తున్నావని అడిగింది. కవర్ చేయలేక చచ్చాననుకోండి. పిల్లి రక్తం బాగుందని బాటిల్ నిండా ఫిల్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామని చూస్తే ఫ్రూట్స్ పెట్టింది. ఎక్కడేం పెట్టాలో తెలియదు ఈ అమ్మాయికి. ఇంకా జాంబీని తయారు చేసే టైం వచ్చేసింది. నాకు తెలిసిన క్షుద్ర పూజలని చేసి ఈ అమ్మాయిని వశపరుచుకున్నాను. రా నా దగ్గరికి రా, నాకు నిన్ను భోజనంగా తినిపించు అని చెప్పగానే ఎంతో ఆనందంగా వచ్చి తిను తిను అని ప్రేమగా తినిపించింది. మన జాంబీ రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.